అందరికీ ప్రైజ్ లార్డ్. ఎవరిన వాక్యం చదివేగలరైతే చదవండి ప్లీజ్. మత్తాయ 25:11-13. చదువుతారా ఎవరిన? నేను చదువుతానక్క. మత్తాయి 25:11-13. 11 నుంచి చివరి వరకు అక్క. 13 వరకు. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా, అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ ప్రియులారా. అవును ప్రియులారా, 24 సంవత్సరం మనము గడిచినాము. పోయిన సంవత్సరం అంతా 24లో ఉన్నాము మనము. 24 అనేది చూడండి ప్రియులారా, సమయము. 24 అనేది సమయము మన చేతిలో లేదు. ఎందుకంటే సమయం ఎప్పుడు పోతుందని తెలియదు. ఇప్పుడు ఉన్న సమయము మళ్ళీ ఉండదు. ఇప్పుడు ఉన్న మనము మళ్ళీ ఇంకొక సమయంలో ఉండొచ్చు, లేకపోవచ్చు. గనుక ఆ సమయము ఎంత మనము హెచ్చరికగా సమయంని మనము గడుచుతామో అంత హెచ్చరికగా మనము దేవునిలో ఉంటాం ప్రియులారా. అదే ప్రకారం మనం చూస్తాము. 24 అయిపోయింది. ఆ సంవత్సరం అయిపోయినాక ఇప్పుడు 25 వచ్చింది ప్రియులారా. 25 అంటేనే మనకు అంత ఏమి, 25 అంటే దేవుడు యేసు ప్రభు పుట్టిన రోజు. 25 అంటే యేసు ప్రభు పుట్టిన రోజు. 25 అంటే ఆ గుర్తు మనకి. అట్లనే ఈ సంవత్సరం ప్రియులారా 25 నేను అందరికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే 25కి ఈ సంవత్సరమే దేవుడు వచ్చేస్తే ఏం చేస్తారు? ఎందుకంటే దేవుని పుట్టిన రోజు కదా. అలాగే ఈ రోజు రావచ్చు, ఈ సంవత్సరం రావచ్చు. ఈ సంవత్సరం అంతా మనము 25 దేవుడు వచ్చేస్తే ఎట్లా అని మనం మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా. అలాగే మత్తాయ ఇప్పుడు మనము 25 చూస్తున్నాము. 25లో ఏముంది? తరువాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభువా తలుపు తీయము అని ఏం చేసినారు? దాంట్లో 5 కన్యకులు వివేకులు, 5 కన్యకులు అవివేకులు. 5 కన్యకులు ఏం చేసినారు? వాళ్ళ నూనె అయిపోయిందని మళ్ళీ నూనె తెచ్చికి పోయినారు ప్రియురల. ఇంకా 5 మంది హుషారుగా రెడీగా దేవుడి రాకడ, పెళ్లి కొడుకు రాకడ కోసము వాళ్ళు ఎచ్చెత్తుగా వాళ్ళు మేలుకొని ఉండి ఏం చేసినారు? పెళ్లి కొడుకుతో పోయినారు. ఇంకా 5 మంది ఏం చేసినారు? ఆ వివేకులు. వాళ్ళు గాని వీళ్ళు వెంటలోనే ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ ఆ సమయం ఏమైపోయింది? వాళ్ళలో నూనె అయిపోయింది. కానీ వాళ్ళు వచ్చినాక ఏమైంది అంటే, వాళ్ళు పోయి నూనె తీసుకుని వచ్చే లోపల ఇక్కడ ఏమైపోయింది? పెళ్లి కొడుకు వచ్చేసినాడు ప్రియులారా. మళ్ళీ వీళ్ళు వచ్చి ఎంత తలుపు కొడతా ఉన్నారు, తలుపు తీయండి అని. కానీ తలుపు తీయలేదు ప్రియులారా. అలాగే మనము గాని ప్రియులారా ఈ సంవత్సరము 25 జాగృతగా మనం ఉండాలి ప్రియుల. ఎందుకంటే యేసయ్య మన దేవుడు ఎప్పుడు వస్తాడని మనకు తెలియదు ప్రియులారా. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ చలికాలంలో యుగేంద్ర బ్రదర్ చెప్తున్నారు, అవును చాలా కష్టం మనకి ఇప్పుడు ప్రేయర్లు లేవాలంటే చాలా కష్టము అని. అవును ప్రియులారా, చాలా కష్టమే. ఎందుకంటే డిసెంబర్ నెలలో నేను గాని ఏం చేస్తా ఉంటిని, నేను ఉండేది చెప్తాను. ప్రేయర్ ఏం చేస్తా ఉంటిని, లింక్ ఆన్ చేస్తా ఉంటిని. చలికి నిద్ర చాలా. ఆ నిద్రలో నేనేం చేస్తా ఉంటిని, చాలా నిద్ర వస్తా ఉంది అని నేనేం చేస్తా ఉంటిని, ఆన్ చేసేది, పనుకునేది. లాస్ట్ ముఖ్యం కదా, ప్రభుదాస్ బ్రదర్ బ్లెస్సింగ్ ఇస్తారంటేనే లేచి కూర్చొని బ్లెస్సింగ్ కోసం కాసుకొని ఉండేదాన్ని. మీరు నమ్ముతారో లేదు ప్రియులారా, 4-5 రోజులు ఇట్లనే గడిచింది. 5వ రోజు నేను ఫోన్ ఇట్లా ఆన్ చేస్తున్న, వాట్సాప్ ఆన్ చేస్తేనే ఒక హెచ్చరిక హిందీలో,
ఏమి నీవు ఇంకా నిద్రపోతున్నావా? ఎన్ని రోజులు నిద్రపోతావు నీవు? ఎన్ని రోజులు నువ్వు మేలుకక ఉంటావు? జాగ్రత్త, ఎందుకంటే యేసయ్య ఎప్పుడు వస్తాడని నీకు తెలియదు అని ఒకే షాక్ లాగా వచ్చింది ప్రియులారా. వస్తేనే నాకేమైంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నాకు భయం కలిగింది. ఇక్కడ చూడండి మీరు, మేలుకగా ఉండండి. ఆ రోజు గాని ఆ దినము గాని ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు ప్రియులారా. దేవుడు వాక్యం గాని అట్లే చెప్తుంది. దేవదూతలకు గాని తెలియదు, యేసయ్య ఎప్పుడు వస్తాడని యేసయ్యకే తెలియదంట. ఆ రోజు గాని ఆ దినము గాని ఎప్పుడు వస్తుందని. కానీ మనము చాలా ప్రేయర్లో ఉంటాం ప్రియులారా, చాలా దేవుళ్ళో ఉంటాము. కానీ మనం ఎప్పుడు దేవుని దగ్గర ప్రేయర్ చేస్తామా? దేవుడా నీవు వచ్చేటప్పుడు నేను సిద్ధంగా ఉంటానా దేవుడా? నీవు వచ్చేటప్పుడు నేను జాగ్రత్తగా ఉంటానా దేవుడా? నేను నిద్ర లేక నేను మెలుగుగా ఉంటానా దేవుడా అని మమ్మల్ని మనము హెచ్చరికగా ప్రియులారా, ఈ వాక్యం బట్టి మనము మేలుకొని ఉండాలి ప్రియులారా. ఎందుకంటే అవును ప్రియులారా, ఆ దినము ఆ గడియను మనము ఎరగము గనుక మనము జాగ్రత్తగా ఉండాలని, మనము మెలకుగా ఉండాలని, లోకములో మనము ఎంత లోకములో ఉంటే అంత మనం ఏం చేస్తాము, మనము లోకములే ఉండేస్తాము. జాగ్రత్తగా ఉండము. ఎందుకంటే మనం ప్రేయర్‌లో ఉంటాము, విశ్వాసంలో ఉంటాము, మనం ప్రార్థనలో ఉంటాము, మనం పరిచయలో ఉంటాము. కానీ సాతానికి మనమే టార్గెట్ ప్రియులారా. సాతానా ఏం చేస్తుంది? దేవుడు వచ్చేటప్పుడు మమ్మల్ని గాని సాతానా వీళ్ళు ప్రేయర్‌లో ఉన్నారు, వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు, వీళ్ళు పరిచయం ఎంత బాగుంది, వీళ్ళు ఎంత విశ్వాసంగా ఉన్నారు, వీళ్ళు ఎట్లైనా పడిగొట్టాలని సాతానా ఒక క్రియ. ఎందుకంటే మమ్మల్ని గాని నిద్ర చెయ్యాలని అనిపించేలాగా చేస్తుంది సాతానా. మమ్మల్ని నిద్రపోయినట్లు చేస్తుంది. ఎందుకంటే శిష్యులు చూడండి, ఆ ఆ శిష్యులు దేవుణ్ణి పట్టుకొని పోయేటప్పుడు ఏమైంది? శిష్యులు నిద్రపోతున్నారు. దేవుడు యేసయ్య అన్నాడు, నా కోసం ఒక గంట గాని మీరు మెలుకోలేరా? అవును ప్రియులారా, మేము గాని మెలకువలంటే ఉత్త ప్రార్థనలో కాదు, మన జీవితంలో ఒక్కొక్క క్షణము గాని మనము మెలుగుగా ఉండాల ప్రియులారా. దేవునితో మనం ఎంతగా మనము అలర్ట్ గా ఉంటాము, అంతగా అలర్ట్ గా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఆయన కునుకుడు నిద్రపోవుడు ప్రియులారా. కీర్తన 122 122 చెప్తుంది, ఆయన కునుకుడు నిద్రపోడు. నీవెందుకు కునుకుతున్నావు? నీవెందుకు నిద్రపోతున్నావు? నీవెందుకు హెచ్చరికగా లేదు? నీవెందుకు జాగ్రత్తగా లేదని. అవును ప్రియులారా, మనం చూస్తాము లోతు భార్య ప్రియులారా. లోతు భార్య, లోతు కుటుంబంలో విశ్వాస కుటుంబం, నీతి గల కుటుంబం, ప్రార్థన గల కుటుంబం, జాగృత గల కుటుంబం, హెచ్చరిక గల కుటుంబం, విశ్వాసం గల కుటుంబం. ఆయన గాని ఏమైంది ప్రియులరా? దేవుడు అన్నాడు, తిరిగి నీవు చూడొద్దు. నీ కుటుంబానికి చెప్తున్నాను, ఆ కుటుంబానికి చెప్తున్నారు, నీవు తిరిగి చూడొద్దు అని. తిరిగి చూడొద్దని చెప్తే గాని ఏం చేసింది లోతు భార్య? పోతనే ఉన్నారు. దేవదూతలు పిలుచుకొని పోతున్నారు దేవదూతలు. ఆయన ఏం చేసింది? లోతు లోతు భార్య ఏం చేసింది? అందరికన్నా లోతు వచ్చి నీతివంతుడు అని పేరు పడినవాడు. కానీ లోతు భార్య తిరిగి చూడొద్దని దేవదూతలు చెప్పినా గాని ఏం చేసింది ప్రియులారా? ఆమె తిరిగి చూసింది. దేవుడు వాక్యము లూకా 17:32 దేవుని వాక్యం చెప్తుంది, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోడి. లోతు భార్యని ఎందుకు జ్ఞాపకం చేసుకోడి? ఆమె ఉప్పు అయింది, ఉప్పు కంబం అయింది. కానీ దాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలని యేసు ప్రభు చెప్తున్నాడంటే, అది మన హెచ్చరిక ప్రియులారా. మనకి హెచ్చరిక, జాగ్రత్త. ఎందుకంటే ఆమె దేవదూతల సమేత పోతా ఉంది. కానీ తనకి తెలుసు సోదం పట్టణము వచ్చి అక్కడ కాలిపోతా ఉందని. కానీ దానికి డౌట్, కాలుతుందో లేదో, అయ్యో నేను ఇల్లు ఇడిసి వచ్చినాను కదా, ఆ ఇల్లు ఉందో లేదో, ఆ సామాన్లు ఉంది ఏమో. దానికి లోకం పట్ల ఏమైంది? ఆశ కలిగింది. చూడు ప్రియులారా, ప్రేయర్ కుటుంబంలో ఉంది, నీతివంతుడు జతలో ఉంది, లోతైన నీతివంతుడి జతలో ఉండి గాని దానికి ఏమైంది? ఆశ పుట్టింది, డౌట్ పుట్టింది, దానికి స్వార్థం పుట్టింది, నిర్లక్ష్యము. దేవుడు
చెప్పిన మాటని నిర్లక్ష్యం చేసింది. మనకు గాని ప్రియులారా ఎంతో దేవుడు ధైర్య మాటలు చెప్తా ఉన్నాడు. కానీ మనకి ఎక్కడో డౌట్ వచ్చేస్తుంది ఒక్కొక్క తూరి. ఒక్కొక్క తూరి ఎక్కడో నిర్లక్ష్యం వచ్చేస్తుంది. మనకి ఆ జాగ్రత్త అనేది తప్పిపోతా ఉంది. కానీ దేవుడు రాకడ వచ్చినప్పుడు మనము నిర్లక్ష్యంగా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే మనము ఏమవుతుంది ప్రియులారా? లోతు భార్యలాగా మనము గాని ఉప్పు కమ్మంగా నిలిచిపోతాము ప్రియులారా. మనం ఎంత ప్రేయర్లో ఉండి ఎంత విశ్వాసంలో ఉంటే గాని మన పిల్లల్ని ఏం చేస్తాం మనము, నువ్వు బాగా ఎగ్జామ్ రాయాలా, నువ్వు పాస్ కావాలా, నీ ఫ్యూచర్ అట్లా కావాలా ఇట్లా కావాలా అంటాము. కానీ జాగ్రత్తగా ఉండు బిడ్డ, జాగ్రత్తగా ఉండు సహోదరుడు అని మనము చెప్పాల ప్రియులారా. ఎందుకంటే జాగ్రత్త చాలా ముఖ్యమైనది ప్రియులారా. మనం ఎంత హెచ్చరికగా ఉండి మనం ప్రేయర్ చేసి మనం ఎంత హెచ్చరికగా మన పిల్లల్ని సిద్ధపరుస్తున్నామని మనం యోచన చేద్దాం ప్రియులారా. లేకుంటే మన కుటుంబంలో గాని ఎవరో ఒకరు లోతు భార్యలాగా కంబంగా ఉప్పుగా నిలిచిపోతారు ప్రియులారా. అలాగా ఉప్పుగా మనము గాని నిలిచిపోవచ్చు. కానీ మనం హెచ్చరికగా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. చూడండి, వాళ్ళు ఎంత ప్రేయర్లో ఉండి ఆమె ఎంత విశ్వాసగల ఉండి ఆ కుటుంబంలో ఉంటే గాని ఆమె పరిస్థితి ఏమైంది, ఉప్పు కమ్మంగా నిలిచిపోయింది. ఆమె తిరిగి చూసింది. తిరిగి ఏం చూసింది? తన ఇడిచి వచ్చిన ఇల్లు ఉందా లేదా, సామాను ఉందో లేదో, ఆ ఊరు ఉందో, దేన్ని చూసిందని చెడ్డదని చూసింది. సోదం పట్టణం ఒక చెడ్డ ఊరు. అక్కడ పాపం నిండి ఉంది. అక్కడ విశ్వాసము లేదు దేవుని పట్ల. అక్కడ వచ్చి ప్రార్థనా శక్తి లేదు. అక్కడ వచ్చి వాక్యము లేదు. అక్కడ వచ్చి పరిచయము లేదు. అక్కడ విశ్వాసం లేదు. ఆ పాపమైన ఆ పట్టణాన్ని తిరిగి చూసినప్పుడు ఆమె ఏమైంది? ఉప్పు కమ్మంగా మారింది ప్రియులారా. ఆమెకి అక్కడ జాగ్రత్త లేదు, అలక్ష్యము. దేవుడు అంటే అలక్ష్యం చేసింది. అయ్యో దేవుడు, మన దేవుడు మమ్మల్ని పిలుచుకొని పోతున్నాడు కదా రక్షణ మార్గంలో అని చూడలేదు ఆమె. తిరిగి చూసినప్పుడు ఏమైంది ప్రియులరా? అలక్ష్యము. దేవుడు అంటే నెగ్లెక్ట్ చేసింది. అలాగే మనము గాని ప్రియులారా, మన జీవితంలో ఎంత విశ్వాసంగా ఉన్నప్పుడు గాని మనము గాని అయ్యో దేవుడా, మనము నీ రాకడా ఎప్పుడు ఉంది దేవుడా, అప్పుడు మేము గాని అలక్ష్యంగా ఉండకూడదు దేవుడా, అజాగ్రత్తగా ఉండకూడదు దేవుడా. 5 కన్యకలు ఎంత వివేకులుగా ఉన్నారో ఆ 5 కన్యకలు లాగా మనము గాని జాగ్రత్తగా మన విశ్వాసం అనే నూనెని పెట్టుకొని నీ కోసం ఎదురు చూసే కుటుంబాన్ని మాకి దీవించుము దేవుడాని ప్రార్థిస్తాం ప్రియులారా. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము, ఎంత మేలుకగా ఉంటాము, మనం దేవుని చూడగలుగుతాము ప్రియులారా. ఎందుకంటే ఆ గడియ, ఆ దినము ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు ప్రియులారా. ఎంత కఠినమైన పరిస్థితి చూడండి. మనం ప్రేయర్ లో ఉన్నాము, విశ్వాసంలో ఉన్నాము, మనం దృఢంగా ఉన్నాము, మనం ఎచ్చెత్తు ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆపద్దో ఒక రోజు మనం నిద్రించే సమయమే దేవుడు వస్తే, యేసయ్య వస్తే మనం ఏం చేద్దాం ప్రియులారా? అవును ప్రియులారా, మనం చూస్తాము అమెరికాలో ఇప్పుడే గడిచిన ఒక విచిత్రమైన ఒక గాథ. అన్ని అగ్నిలో అందరూ కాలిపోయినారు ప్రియురాల. అందరు ఫిలిం యాక్టర్లు అందరూ పోయి అక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్ పాపం చేసి అక్కడ అన్ని కాలిపోయింది. దేవుని హెచ్చరిక. సోదం పట్టణాన్ని ఎట్లా దేవుడు బూడిది చేసేసినాడు, అలాగే ఈ హెచ్చరిక 25 లో మనకి ఆ సమయము 24 అని ఆ సమయము గడిచిపోయింది. కానీ ఇక్కడ 25లో దేవుడు వచ్చి మనకి అందరికి ఈ సంవత్సరంలో హెచ్చరిక చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, మీరు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు అక్కడ అంత అమెరికాలో అన్ని కాలిపోయింది ప్రియులారా. అంత పెద్ద పెద్ద మన ఇండియాలో ఉన్న ఫిలిం యాక్టర్ల ఇల్లు గాని అక్కడ ఉండేదంట. అంత కాలిపోయింది, అంత బూడిది అయిపోయింది. కానీ ప్రియులారా, నేను మొన్న చూస్తా ఉన్నాను యూట్యూబ్ లో, అన్ని కాలిపోయిన ఒక ఇల్లు మాత్రము కాలిపోలేదు ప్రియులారా. ఒక ఇల్లు మాత్రం కాలిపోలేదు. పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు గాని కాలిపోయింది, ఒక ఇల్లు కాలిపోలేదు. అప్పుడు నేను చూస్తా ఉంటే అది తమిళ్లో ఉండింది వర్డ్స్. నేను చూస్తే ఆ కుటుంబంలో భయభక్తి గల వారంట ప్రియులారా.
భయభక్తి గల వారంట, భయభక్తితో ఉండేవారంట ఆ కుటుంబంలో. దానికోసము ఆ ఇల్లు కాలిపోలేదంట చూడండి ప్రియులారా. అంతమంది ఉన్నారు. అంత పెద్ద పెద్ద సౌకర్యాలు ఉన్నారు. ప్రతి విషయంలో వారు ఘనతగా ఉన్నారు. అన్ని దేవుడు ఏమి చూడడు. నీలో నాలో చూసేది దేవుడు భయభక్తి గా ఉన్నామా మనము? మనం దేవుడి పట్ల మనము జాగ్రత్తగా ఉన్నామా? మనం ఎచ్చరికగా ఉన్నామా? మెలకుగా ఉన్నామా? అనే దేవుడు మమ్మల్ని చూసే దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఎంత ప్రేమించే దేవుడు మమ్మల్ని చూడండి ప్రియులారా. మనం అనుకుంటాము దేవుడు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. నేను ఇది అడుగుతున్నాను, నాకు ఇవ్వటం లేదు. నాకు ఇది ఇష్టము, నాకు ఇవ్వటం లేదు. ఈ లోకంలో మనం ఉన్నాము. లోతు భార్యలాగా వెనుక చూస్తా ఉన్నాము. మా పిల్లల్ని చూస్తున్నాము. వీళ్ళ భవిష్య ఏమో, వీళ్ళు బాగుంటారో లేదో, మాకు ఈ రోగం వచ్చింది, నేను బతుకుతానో లేదో, నాకు ఈ అప్పులు ఉంది, నేను బాగుంటానో లేదో, నేను దేవుణ్ణిలో ఉన్నాను కానీ నాకు ఏమో ఒక కొరత ఉంది కదా అని మనము మనసులో నిర్లక్ష్యము చేస్తాము. ఆ నిర్లక్ష్యము చేసినప్పుడు మన దేవుడికి ఎంత బాధ అవుతుంది ప్రియులారా. ఎందుకంటే మనము అందరికన్నా ఎన్నికొని ఉన్న పిల్లలు ప్రియులారా. మనము ఎన్నుకుని ఉన్న మనము ఈ సంఘము మనము దేవునికి ఎంత గొప్ప విషయం. ఆయనకి మనలోని మమ్మల్నే చూస్తున్నాడు ప్రియులారా. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరు కాలిపోతే గాని ఆ ఇల్లు మాత్రం చూస్తున్నాడు. మన దేవుడు ఆ ఇల్లు మాత్రము రక్షించబడింది ప్రియులారా. ఆ ఇల్లు మాత్రము కాలిపోలేదు ప్రియులారా. మన దేవుడు ఎంత ఘన గంభీరుడు చూడండి ప్రియులారా. మన దేవుడికి అన్ని సాధ్యము. మన సమస్యలు పరిష్కరించే విషయంలో సాధ్యము, మన రోగంలో పరిష్కరించే విషయంలో సాధ్యము, మన కన్నీళ్లు పరిష్కరించే విషయంలో సాధ్యము, మన ప్రతి ఒక్క బలహీనతని మార్చే దేవుడు. మన దేవునికి అన్ని సాధ్యము ప్రియులారా. కానీ మనలో దేవుడిని నడుస్తా మన కుటుంబం నీతి గల కుటుంబమాయి, విశ్వాస గల కుటుంబమై మనం ఎక్కడో ఒక చోటు ఆ లోతు భార్యలాగా మనం విశ్వాసం కోల్పోకూడదు ప్రియులారా. ఈ 25 మనకి జాగ్రత్త, హెచ్చరిక ప్రియులారా. ఎందుకంటే మనం ఎప్పుడు విశ్వాసం కోల్పోలేక దేవుడా, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన సంఘాన్ని దీవించుము దేవుడా. మమ్మల్ని జాగ్రత్తగా మనం ఉన్నట్లు మన హృదయాన్ని హెచ్చరిక, మా ఆలోచనని హెచ్చరిక, మా దేహాన్ని, ప్రాణ ఆత్మ శరీరాన్ని బలపరచుము దేవుడా అని ప్రార్థిస్తాం ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు వస్తారని ఎవరికి తెలియదు. ఆ గడియలు గాని ఆ నిమిషము గాని ఎప్పుడు వస్తుంది మనకి తెలియదు ప్రియులారా. మనం ఎప్పుడు గాని ప్రార్థనలో ఆసక్తి తగ్గుతుందో, మన ప్రార్థనలో విశ్వాసంలో ఆసక్తి తగ్గుతుందో, మన పరిచయంలో ఆసక్తి తగ్గుతుందో అవును ప్రియులారా. మనకి డౌట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మన అన్ని విషయంలో ఆసక్తి తగ్గుతా పోతుంది. ఏం ప్రార్థన చేసేదిలే, ఏం వాక్యం చదివేదిలే, ఏం పరిచయములే అని మనకి ఏమవుతుంది, ఆసక్తి తగ్గుతా వస్తుంది ప్రియులారా. ఆ ఆసక్తి తగ్గుతా వచ్చినప్పుడు ఏం చేస్తుంది, సాతాన మనకి అన్ని విషయంలో డౌట్ తెస్తుంది. చూడు, దేవుళ్ళు డౌట్ పడు. నీవు దేవుడిని ఎంతగా నీవు ప్రార్థిస్తున్నావు, ఎంతగా సేవ చేస్తున్నావు, కానీ నీకు ఇది ఎందుకు అని డౌట్ మార్క్ మనలో తెస్తుంది ప్రియులారా. లోతు భార్య అలాగే డౌట్ వచ్చినప్పుడు తిరిగి చూసింది ప్రియులారా. మనలో గాని ప్రార్థన తగ్గించినప్పుడు, విశ్వాసం తగ్గించినప్పుడు, వాక్యము తగ్గిస్తా ఉన్నప్పుడు మనకి గాని డౌట్ వస్తుంది ప్రియులారా. సాతాన టార్గెట్ అది, కానీ దేవుడు టార్గెట్ అది కాదు ప్రియులారా. మమ్మల్ని రక్షించేదే దేవుని టార్గెట్ ప్రియులారా. ఎందుకంటే దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ప్రియులారా, 24లో ఉన్న వాళ్ళు 25లో లేదు ప్రియులారా. కానీ మమ్మల్ని సజీవగా పెట్టి జాగ్రత్తగా ఉండండి, మీరు మెలకుగా ఉండండి అని మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాడు ప్రియులారా. దానికోసం దేవునికి మనము ఎంత మనము థ్యాంక్స్ చెప్తే గాని తక్కువ ప్రియులారా. ఎందుకంటే మనం అంత సేవ చేస్తున్నాము, విశ్వాస్తున్నాము, అన్ని దాంట్లో బాగున్నాం. కానీ మనం ఎప్పుడన్నా ప్రేయర్ చేస్తామా, దేవుడా నీవు వచ్చినప్పుడు నేను మెలకుగా ఉండాలా దేవుడా, నీవు వచ్చినప్పుడు నేను హెచ్చరికగా ఉండాలా దేవుడా, నీవు వచ్చినప్పుడు నేను విశ్వాసంతో ఉండాలా దేవుడా, నేను పగిలిపోకూడదు దేవుడా అని మనం ప్రార్థిస్తా ఉన్నామా ప్రియులారా. ఎందుకంటే అన్ని ఎగ్జామ్ లో మనం ఏం చేస్తాం, ఎగ్జామ్ అంటే ఫస్ట్ పిల్లలు బాగా చదువుతారు 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 బాగా చదువుతారు, కానీ లాస్ట్ కి వాళ్ళ దగ్గర హాల్ టికెట్ లేకపోతే
హాల్ టికెట్ పోగొట్టుపోతే ప్రియులారా మన పరిస్థితి గాని 5 కన్నికలు ఆ వివేకుల్లాగా ఆ కన్నికలనట్టే మన జీవితం అవుతుంది ప్రియులారా. మనం జాగ్రత్తగా లేకపోతే, యేసు వచ్చే సమయంలో మనము హెచ్చరికగా లేకపోతే, మనము మెలకుగా లేకపోతే ఆ పరిస్థితి మనకు రాకూడదని ప్రియులారా. మన కుటుంబము, మన పిల్లలు, మన సంఘము, మన సీసీఎం టీం అంతా మనము మెలుగుగా ఉండి దేవుడు రాకడ కోసం మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మమ్మల్ని హెచ్చరికతో, మమ్మల్ని విశ్వాసంతో, ప్రేమతో మమ్మల్ని నింపి యేసయ్య వచ్చినప్పుడు మనం హెచ్చరికగా ఉండాలని కోరుకుంటూ, మనం హెచ్చరికగా ఉండాలని పరిశుద్ధాత్మ శక్తితో నింపాలని దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని ప్రియులారా. ఈ వాక్యంని దేవుడు దీవించాలని ఈ చిన్న వాక్యం చెప్తా దేవుడికి స్తోత్రం చెల్లిస్తా ముగిస్తున్నాను ప్రియులారా. ఆమేన్.